ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొలకలతో దోశలు ఎలా పోసుకొని చెప్తాం. ముందుగానే ఇగో శనగలను నానబెట్టుకున్న మొలకలు వచ్చేదాకా ఒక అరకప్పు పొట్టు మినపప్పు, అరకప్పు బియ్యం, అరకప్పు రావులు, అరకప్పు అరికెలు, అరకప్పు కొర్రలు, అరకప్పు జొన్నలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మేము రుబ్బుకొని దోశలు పోసుకుంటాం. ఇది పచ్చిమిరపకాయలు, శొంఠి కొద్దిగా. ఇప్పుడు దీన్ని తగినంత కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండర్ పట్టుకుందాం. పాయలు, పచ్చిమిర్చి, శొంఠి, నీగలు కలిపి నానబెట్టినవి ఇందులో వేసుకోవాలి. వీటిని చిరుధాన్యాలు అంటారు. ఇప్పుడు గ్రైండర్ పట్టుకొని వద్దాం. ఇప్పుడు గ్రైండర్ పట్టుకొని ఇవి పిండిని ఇందులో పోసుకుని మొత్తం చిరుధాన్యాలు ఇలా పట్టుకోవాలి. ఇది నైట్లో పట్టుకోవాలి, పొద్దున దోశలు పోసుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకున్నాం. అందులో ఇగో ఈ చిరుధాన్యాల పిండిని గ్రైండర్ పట్టుకున్నది దోశ పోసుకుంటాను. ఇగో దోశ పోసుకున్నాం. దీన్ని కొంచెం కాలనివ్వాలి, చిన్నగా పెట్టుకోవాలి స్టవ్. చిరుధాన్యాల దోశ కాబట్టి కొంచెం మందం వస్తుంది. దీన్ని ఉల్టా పల్టా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్టా వేసుకున్నాం. దోశ రెడీ అయింది. తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి. మొత్తం పిండి ఇలానే పోసుకోవాలి. అల్లం పచ్చడి వేసుకున్నాం. ఈ చిరుధాన్యాల దోశ ఇట్లా అల్లం పచ్చడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చిరుధాన్యాల దోశ ఆరోగ్యానికి మంచిది.